జరిగిన బీజీటీ చివరి మ్యాచ్లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉండటంతో ఆయన ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశం లేదని క్రికెట్ వర్గాలంటున్నాయి. ఆయన కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని వైద్యులు సూచించినట్టు పేర్కొన్నాయి. ఇక ఆయన ఐపీఎల్లోనే ఆడతారని అంచనా వేస్తున్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది. మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్లా బౌలింగ్ వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్కు చెందిన బాలిక సుశీల మీనా మీకు గుర్తుందా? సచిన్ సైతం ఆమెను అభినందించడంతో ట్రైనింగ్ ఇచ్చేందుకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చింది. సుశీలాలో ఉన్న ప్రతిభను మరింత మెరుగుపరిచేందుకు శిక్షణ ఇస్తోంది. తాజాగా రాష్ట్ర క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ఆమె బంతిని ఎదుర్కొని క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సౌత్ ఆఫ్రికా టీ20 టోర్నీలో మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ ఆడనున్న విషయం తెలిసిందే. దీనిపై పార్లు రాయల్స్ జట్టు ఓ వీడియోను షేర్ చేసింది. మొదటిసారి స్పేస్ లోకి వెళ్లిన భారతీయుడు, ఫస్ట్ ఆస్కర్ గెలిచిన ఇండియన్, మొదటి నోబెల్ గ్రహీత, ఒలింపిక్స్ లో తొలి భారత గోల్డ్ మెడలిస్ట్ లాగా కార్తిక్ SA20 ఆడిన తొలి భారత ప్లేయర్ అని పేర్కొంది. ఇందులో దినేష్ తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజంతో అలరించారు.